2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? దాంతో పాటు మనం అబ్జర్వ్ చేస్తే గోల్డ్లో ఒక 2 డేస్ నుంచి ఫాల్ మూమెంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ అదే విధంగా ఫాల్లోనే ఉంది అని చెప్పొచ్చు. అండ్ ఫర్దర్గా కూడా ఫాల్లో ఉండాలి అంటే ఎలాంటి చేంజెస్ మనం చూడాల్సిన అవసరం ఉందంటారు? అంటే ఏ రకంగా మనము గోల్డ్లో బంగారం ధర తగ్గాలి అంటే ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది? ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బిలేటెడ్ హ్యాపీ బోనాలు అని చెప్తాను. ఎందుకంటే ఇవాళ బల్కంపేట అమ్మవారి గుడి దగ్గర కూడా చాలా పెద్ద సంబరాలు నడుస్తున్నాయి. అండ్ ఇది ఆషాఢ మాసము. అండ్ ఆషాఢ మాసంలో ఏంటంటే పర్చేజెస్ చాలా హెవీగా ఉంటాయి. ఎందుకంటే అమ్మవారి కోసం కూడా షాపింగ్ చేస్తారు, వాళ్ళ కోసం కూడా చేసుకుంటారు, స్పెషల్లీ ఆడవాళ్ళు. అండ్ బంగారం గురించి అడిగితే ఖచ్చితంగా బంగారాన్ని నిన్న ఎంతమంది ముట్టారో నాకు తెలియదు, కానీ బంగారం రేటు సడన్గా 1500 రూపాయలు పెరిగిపోయింది. సో నిన్నటి నుంచి నేను చూస్తున్నాను, యాక్చువల్గా బంగారంలో ఫాల్ అనేది రిజిస్టర్ అవుతుంది ఆన్ అ డైలీ బేసిస్. నిన్నేం జరిగింది, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఒక అయోమైన సిచ్యువేషన్ ఏంటంటే డాలర్లో గోల్డ్ బాగా పడింది. దాదాపు కనీసం ఒక $50-60 పడిందండి. కానీ ఇండియాలో గోల్డ్ పెరిగింది. అది ఎందుకబ్బా అంటే ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా, ఎఫెక్ట్ ఉంటుంది లేండి అని చెప్పారు. సో వండర్ఫుల్. సో దట్స్ ఆస్పిషియస్ టైం అని చెప్పొచ్చు మనము. సో ఇది మనకు జూలై ఎంటైర్ మంత్ అంతా నడుస్తుంది ఆషాఢ మాసంలో బోనాలు అన్నది. అండ్ ఆగస్ట్ వరకు కూడా కొన్ని గుళ్ళలో చాలా కంటిన్యూస్గా నడుస్తుంటుంది ఎంటైర్ తెలంగాణ స్టేట్. సో చాలా సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ మూడ్లో ఉంది స్టేట్ అంతా. అండ్ బంగారం కూడా సెలబ్రేషన్ ఆల్రెడీ చేసుకుంటుంది. ఎందుకంటే నిన్న మనం మాట్లాడుకున్నాం నేటి వీడియోలో మండే రోజున దట్ 95,800 or 95,600 దాటితేనే మీకు రెసిస్టెన్స్ లెవెల్ వైపు వెళ్ళిపోతుంది, లేకపోతే అప్పటిదాకా పెరగదు అని చెప్పేసి అనుకున్నాం. అండ్ దట్ వాస్ క్వైట్ ఇంపాసిబుల్ లాగా ఉండింది. కానీ రాత్రికి రాత్రే నిన్న 5 to 9 మధ్యలో ముహూర్తం పెట్టేసిందిగా. సో గోల్డ్ హ్యాస్ రీచ్డ్ ఆన్ టు వెరీ హయ్యర్ లెవెల్. 95,000 నుంచి 97,000 దాకా వెళ్ళింది బంగారం నిన్న. అండ్ దెన్ టుడే ఇట్ ఈస్ ట్రేడింగ్ అగైన్ అట్ అ పాజిటివ్ ప్రైస్. మీకు చూపిస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ఫ్యూచర్స్ రేట్ ఇవాళ చూపిస్తున్నాను. ఇవాళ నేను స్పాట్ రేట్ తర్వాత చూపిస్తా. ఎందుకంటే ఈ సడన్ మూవ్మెంట్ ఓవర్ నైట్లో ఏదైతే వచ్చిందో ఇది ఖచ్చితంగా గమనించాలి. సో 96,740 ఇవాల్టి కరెంట్ మార్కెట్ ప్రైస్ అనమాట. ఇప్పుడు ఫ్యూచర్స్లో ఎంసెక్స్లో ట్రేడ్ అవుతుంది. అండ్ 665 రూపీస్ ఇవాళ ఓపెనింగ్లో కూడా పెరిగింది శిరీష. నిన్న పెరిగింది కాక ఇవాళ మళ్ళీ 600కు పైగా పెరిగింది. సో ఇవాళ హై చూసుకుంటే 96,834 అండ్ లో చూసుకుంటే 96,471. అండ్ ఇక్కడ మనము సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే ఇవాల్టి హై 96,834 కదా. సో 96,881 దాటిందనుకోండి రెసిస్టెన్స్ 2, యూ విల్ సీ 97,186. ఓకేనా? లేదంటారా 96,380 ఒకవేళ దిగితే మళ్ళీ మీకు డౌన్ సైడ్లో 95,574 లెవెల్స్ కూడా ఉన్నాయి. అది సపోర్ట్ నెంబర్ 1. సపోర్ట్ నెంబర్ 2లో చూసుకుంటే 95,269 అండ్ 94,768. సో ఇలాంటి సపోర్ట్ లెవెల్స్తో ఈ రోజున బంగారము ఎక్కువగా ఎక్కడ ఉండబోతుంది అంటే ఎస్ కాస్త సపోర్ట్ తీసుకుంటుంది 96,380లో. ఇవి రికమెండేషన్స్ కానే కావు, ప్యూర్లీ ఎడ్యుకేషనల్ మాత్రమే. ఓకేనా? సో కమింగ్ బ్యాక్ టు ది స్పాట్ మార్కెట్ ప్రైస్. సో స్పాట్ మార్కెట్లో వెరైటీగా ఉంటుందని చెప్పేసి ఈ రోజున లైవ్ స్పాట్ మార్కెట్ ప్రైసెస్ మీకు చూపిస్తున్నాను. సో ఇండియాలో చూసుకుంటే 9,146 ఇప్పుడు కరెంట్ మార్కెట్ రేట్ నడుస్తుందండి. అండ్ ఇందులో 24 క్యారెట్గా ఈ బంగారం ప్రైస్ మీరు చూస్తున్నారు. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 8,383 ఉంది. అండ్ 21 క్యారెట్ కూడా ఇక్కడ ఇచ్చారు వీళ్ళు లైవ్లో మనకి 8,000 రూపీస్ శిరీష. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇది లైవ్ ట్రేడింగ్లో జనరల్గా ఎలా చేస్తారంటే ఎవ్రీ హాఫ్ అ డే దీన్ని ప్రైస్ని ఫ్రీజ్ చేసి ఒక ఫ్రీజ్ అయిన ప్రైస్ని జనరల్గా ఫాలో అవుతారనమాట జ్యువెలర్స్. సో ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ప్రైస్ ఉంటే ఈవినింగ్ తర్వాత మళ్ళీ మీకు ప్రైస్ మారిపోతుంది. ఎందుకంటే మీకు సాయంత్రం 5 గంటలకి బులియన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా లండన్లో, దానివల్ల కొంచెం చేంజెస్ వస్తాయన్నమాట. యాక్చువల్గా చూడబోతే ప్రతి జ్యువెల్లరు ఏ సిటీలో అయితే ఉన్నారో ఆ సిటీ ప్రైసే దాన్ని ప్రిఫర్ చేయాలి. అంటే హైదరాబాద్లో ఒకవేళ చెన్నై బేస్డ్, కేరళ బేస్డ్, ముంబై బేస్డ్ జ్యువెల్లర్స్ ఉన్నా కానీ వాళ్ళు హైదరాబాద్ రేటే ఫాలో అవ్వాలి. దిస్ ఇస్ మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లో మీరు ఏదైనా జ్యువెలరీ స్టోర్ నుంచి కొంటున్నారంటే వాళ్ళు హైదరాబాద్లో బంగారం రేట్ స్పాట్ రేట్ ఎంతైతే ఉందో అదే ఫాలో అవుతున్నారు లేదా జాగ్రత్తగా చూసి మరి కొనండి. ఫాలో అవ్వకపోతే మీరు రేట్ ఎక్కువ కడుతున్నట్టు దానికి అర్థం. ఓకేనా? అయితే ఇప్పుడు ఒక గమ్మతైన విషయం చూపిస్తాను మీకు. చార్ట్స్లో మనము
ఒక ట్రెండ్ లైన్ అంటూ నిన్న మొన్న కంటిన్యూస్ గా డ్రా చేసి చూపించా. ఏమని చూపించాను? చూడండి శిరీష, ఈ లైన్ దాటలేకపోతుంది, Yes, అవును sir. కింది వైపే ఉంది అని చెప్పేసి మనకు క్లారిటీ ఇచ్చింది. అవునా? ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను. ఆల్రెడీ ఒక ట్రెండ్ లైన్ మనది నిన్నటి డ్రా చేసింది అనమాట. దాటిందా sir? ఎస్, కనిపిస్తుంది అక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే మనం డ్రా చేసిన లైన్. అవును. సో ఎంత పైకి వెళ్ళిపోయేసేసి నిన్న రోజంతా కూడా గోల్డ్ హ్యాస్ ట్రేడెడ్ ఇన్ పాజిటివ్ జోన్. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో పెద్ద గ్యాప్. ఎందుకో తెలుసా? మన ట్రెండ్ లైన్ దాటినందుకు. సో ఒక సింపుల్ లైన్తో మీరు ఎంత క్లారిటీ తెచ్చుకోవచ్చో నేను మీకు జస్ట్ ఈ 5 to 6 minutes వీడియోస్లో మీ అందరికీ ఎవ్రీడే తెలియజేస్తున్నాను. సో నేర్చుకునేటప్పుడు మీరందరూ కూడా అనవసరమైన కంగారు ఉంటుంది, భయం ఉంటుంది, నేను చదువుకోగలుగుతానా, నేను నేర్చుకోగలుగుతానా అనుకుంటే మాత్రం మీరు డెఫినెట్గా తప్పు చేస్తున్నారని చెప్తాను. మీకు భయం అసలే అవసరం లేదు. అసలు ఈ లైన్ ఎలా డ్రా చేయాలి మీరు నేర్చుకుంటే చాలు, మీకు ఫ్యూచర్స్ మార్కెట్, స్పాట్ మార్కెట్లో గోల్డ్ని మీరు ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో డోంట్ వరీ. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.